హలో గైస్, ఈరోజు అయితే ఐఫిల్ టవర్ చూడటానికి వెళ్తున్నాం. అంటే సన్సెట్ టైంలో చూద్దామని. 3:40 అయింది టైము. 4:54కి సన్సెట్ అంట. వెళ్ళైతే ఐఫిల్ టవర్ సన్సెట్ వ్యూ చూద్దాం. లెట్స్ గో. చిన్నపాటి అవుట్ఫిట్ చెక్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. చలో, ఇంటి బయటకు అయితే వచ్చేసాం. ట్రామ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నాకు నచ్చే విషయం ఏంటంటే, ఎవరైనా జీబ్రా క్రాసింగ్ దగ్గర నుంచి ఉంటే వచ్చే కార్స్ కానీ బైక్స్ కానీ వెహికల్స్ ఏ వచ్చినా సరే ఆపేస్తారు. ఫస్ట్ అయితే మనల్ని వెళ్ళమంటారు. వెళ్ళిన తర్వాత వాళ్ళైతే వెళ్తారు. చూడండి, నాకైతే ఈ కంట్రీలో చాలా బాగా నచ్చింది. మన ఇండియాలో కూడా అలా ఎప్పటి నుంచి అలవాటు చేసుకుంటారో చూద్దాం. తొందరగా అలవాటు చేసుకోవాలని అయితే అనుకుంటున్నా. వచ్చే ట్రామ్ అయితే వస్తుంది. మాది రావడానికి ఇంకా 2 minutes ఉంది. వచ్చేసింది ఈ ట్రామ్ కూడా. ఇంకెక్కి వెళ్ళిపోవటమే. లెట్స్ గో. 3 minutesలో ఉంది ట్రైన్. అక్కడ నెక్స్ట్ స్టాప్ ఇక్కడ నుంచి చార్లెస్ దిగోల్ ఎతోల్ దగ్గర దిగాలి. అక్కడ దిగి M6 ఎక్కి ట్రొకాడరోకి వెళ్ళాలి. ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ అయితే దిగేసాం గైస్. ఇప్పుడైతే M6 ఎక్కుతున్నాం. M6 అంటే మెట్రో. మన నావిగో కార్డ్ అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి గుద్దుకొని వెళ్ళిపోవటమే. ఇదేందో స్వరంగంలోకి వెళ్తున్నట్టుంది గైస్. ఏందో ఇడేటో తీసుకెళ్ళిపోతుంది మ్యాప్స్. మేమే వెళ్ళిపోతున్నాం. మెట్రో అయితే ఎక్కేసాం గైస్. మెట్రో లోపల ఎలా ఉంటుందో చూపిస్తా. వెయిట్. వచ్చేసాం గైస్ ట్రొకాడరోకి అయితే. టైం అయితే అవుతుంది. ఇంకో 20 minutesలో అయితే సన్సెట్ అయితే అవుతుంది. ఆ టైం కల్లా వెళ్ళిపోవాలి మనం అయితే. ఈయనైతే చాలా మంచి ప్లే చేస్తున్నారు. అదేంటిదో తెలియదు ఇన్స్ట్రుమెంట్, కానీ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఆ ప్లేస్ దగ్గరలో అయితే ఉన్నాం ఇప్పుడు. సన్సెట్ అయితే అయ్యేలా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ బిస్కెట్ అయింది పరిస్థితి. ఎంట్రీ అయితే లేదు. సన్సెట్ కూడా కనిపించట్లా. చూపిస్తా అయినా. వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. కాకపోతే మాకు అక్కడి వరకు ఎంట్రీ అయితే లేదు. ఇక్కడ ఏదో పెట్టారు. వ్యూ అయితే చాలా 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 బాగుంది. కాకపోతే ఎంట్రీ ఉంటే ఇంకా బాగుండేది. క్లోజ్ ఉంది ఈరోజు. ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. ఐఫిల్ టవర్ అయితే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్. మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళాలంటే ప్యారిస్ ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్. పక్కా అయితే ప్యారిస్ రండి. లైట్స్ అయితే వేస్తారు ఇంకా కొంతసేపట్లో. అప్పుడు ఇంకా బాగుండిద్ది. ఇంకో వే ఏదో ఉన్నట్టుంది గైస్. సో ఫ్రంట్కి వెళ్ళడానికి అదైతే వెళ్తున్నాము. మరి ఈ వాక్వే ఎటు వెళ్తుందో కూడా తెలియట్లేదు మాకు.
కట్రవేలోనే వచ్చాం లేదో కూడా అర్థం కావట్లా. ఇక్కడ ఏదో ఉంది, కట్రవేలోనే వచ్చినట్టున్నాము, మరి చూడాలి. కట్రవేనే వచ్చింది. ఫాస్ట్గా వెళ్ళి అయితే తీస్తా వీడియో. వ్యూ అయితే చూడండి గైస్, చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ అయితే రామాకండి సన్ రైజ్కి, ఎందుకంటే మొత్తం ఫాగే ఉంటుంది ఈ టైంలో. సన్సెట్ వ్యూవే బాగుంది. చాలా అంటే చాలా బాగుంది గైస్ వ్యూ అయితే. క్రేజీ అంటే క్రేజీ ఉంది గైస్ వ్యూ అయితే. ఎంతమంది వచ్చారో చూడండి గైస్, చాలామంది అయితే వచ్చారు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళంతా టూరిస్టులే, ప్యారిస్లో వాళ్ళు అయితే కాదు. వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వేరే వేరే కంట్రీస్ నుంచి. మొత్తం అందరూ అయితే సన్సెట్ వ్యూ చూడటానికే వచ్చారు. ప్యారిస్లో ఇవన్నీ కామన్ గైస్. ఇంకా ఐఫిల్ టవర్ దగ్గర అయితే ఇంకా మరీ కామన్ కిస్ చేసుకుంటాం అనేది. మీకు బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కడైనా కనపడతారు కిస్ చేసుకుంటా. ప్యారిస్ అంటేనే సిటీ ఆఫ్ లవ్. ఐఫిల్ టవర్ దగ్గర అయితే పక్కా కనిపిస్తారు ఎవరొకళ్ళు. లేదో తప్పు చేస్తున్నారని చెప్పి నేను చూపించట్లేదు, అది జస్ట్ ఇక్కడ కల్చర్ ఇలా ఉంటుందని అయితే నేను చూపిస్తున్నాను అంతే. వాళ్ళే తప్పు చేస్తున్నారని నేను చెప్పట్లేదు. సో ఇవన్నీ పట్టించుకోమాకండి, ఇదంతా కామన్ అని చెప్పి చూపించడానికి మాత్రమే ఇది చూపిస్తున్నాను. సో మీరు కూడా అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. చాలామంది అడిగారు ప్యారిస్ ఎందుకు వచ్చామని. ఐఫిల్ టవర్ కోసం వచ్చా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, వచ్చిందని చూడు. అందరూ ఐఫిల్ టవర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ పోజ్ అయితే పెడతా ఉంటారు, అందుకే నేను పెట్టడానికి ట్రై చేసి ఓవర్ యాక్టింగ్ దొబ్బుతున్నా. ఇక్కడ గంట కష్టపడిన తర్వాత ఒక ఫోటో అయితే వచ్చింది నాకు లాస్ట్కి. ఇది గైస్ లాస్ట్కి వచ్చిన ఫోటో అయితే గంట కష్టానికి. ఈ టవర్కి ఐఫిల్ టవర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ టవర్ని నిర్మించిన సివిల్ ఇంజనీర్ పేరు గుస్తావ్ ఐఫిల్. సో అందుకని ఆయన గుర్తుగా ఐఫిల్ టవర్ అని అయితే పేరు పెట్టారు. చూడండి గైస్ ఎంతమంది వచ్చారు, చిన్నవాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదు, అందరూ అయితే ఆ వ్యూ చూడటానికి అయితే వచ్చారు. చాలా ముసలి వాళ్ళు కూడా అయితే వచ్చారు. వాళ్ళే రాగలిగింది, మీరు రాలేరా గైస్? మీరు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్యారిస్ వచ్చి ఐఫిల్ టవర్ చూడటానికి అయితే వచ్చేయండి. అసలు ఆ సన్సెట్ అయ్యేటప్పుడు వెనకమాల మబ్బుల కలరు, అక్కడ ఐఫిల్ టవర్ మధ్యలో దానికి ఉన్న లైటింగ్స్, ఇవన్నీ చాలా అందంగా అయితే ఉన్నాయి చూడటానికి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూడండి, ఇక్కడ పిచ్చి పిచ్చిగా అయితే గీసేశారు. వాళ్ళ పేర్లు రాసుకున్నట్టున్నారు. లవ్ యూ రామ్ అంట, నాకైతే సంబంధం లేదు దానికి నాకు. ఐ లవ్ యూ సరోజనే అంట. సరోజనే ఎవరో తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా వేరే వేరే పేర్లు ఏవో రాశారు ఇక్కడైతే. ఆ పేర్లో మీ ఫ్రెండ్స్ పేర్లు ఎవరైనా ఉంటే చూడండి. ఇదేదో లీనా డీనా అంట, మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఐ లవ్ యూ ఓన్లీ యూ అంట. ఏందో మరి వాళ్ళు అయితే. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి గీసేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి వాళ్ళ పేరు అయితే. ఈ ఐఫిల్ టవర్ని అయితే 1887 నుంచి 1889 వరకు అయితే కట్టారు. దీన్ని 1889 వరల్డ్ ఫేర్ కోసం అయితే కట్టారు. యాక్చువల్గా అయితే దీన్ని టెంపరీగా అని అయితే అనుకున్నారు, కాకపోతే అది టూరిస్ట్ స్పాట్ అయిపోయేసరికి దాన్ని ఇంకా అలా ఉంచేశారు తీయకుండా. లేదంటే దాన్ని కూల్చేద్దాం అనుకున్నారు యాక్చువల్గా అయితే. ఇప్పుడు ప్యారిస్ ఐకానిక్ సింబల్ అయిపోయింది. ప్యారిస్కి సిటీ ఆఫ్ లవ్ అనే పేరు ఒకటే కాకుండా సిటీ ఆఫ్ లైట్స్ అనే పేరు కూడా ఉంది. ఒకసారి సిటీని అయితే చూడండి, లైట్స్తో ఎంత అందంగా ఉందో. మొత్తం నైట్ టైం అయితే చాలా అందంగా ఉంటుంది. మొత్తం సిటీ అంతా లైట్స్తో నిండిపోయి ఉంటుంది.
ప్యారిస్ అనేది చాలా అందమైన సిటీ. మీరు పక్కా రావాల్సిందే లైఫ్లో వన్స్ అయినా. సో అందరూ ప్లాన్ చేసుకోండి రావటానికైతే. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ప్యారిస్ అయితే. ప్యారిస్ అంటే ఓన్లీ ఐఫిల్ టవరే కాదు, ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. వచ్చే వీడియోస్లో మిగతా ప్లేసెస్ కూడా చూపిస్తాను. చాలా అందంగా ఉండే ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కల్చర్, ఇంకా ఇక్కడ ఉండే పీపుల్ అంతా అయితే బాగుంటుంది. మీకైతే మొత్తం చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. 6 o'clock నుంచి ఎవ్రీ 1 hourకి మీకు ఇలా స్పార్క్లింగ్స్ అయితే వస్తాయి. చాలా అందంగా అయితే ఉంటుంది. ఒక 5 minutes అయితే ఉంటాయి. ఎవ్రీ 1 hourకి 5 minutes ఉంటాయి. మీరు కావాలంటే ఐఫిల్ టవర్ పైకి కూడా వెళ్ళొచ్చు. వచ్చినప్పుడు పక్కా ట్రై చేయండి. పైకి వెళ్ళాలంటే ఎలివేటర్స్ ఉంటాయి, స్టెప్స్ కూడా ఉంటాయి. మీరు అడ్వెంచరస్గా చేయాలనుకుంటే స్టెప్స్ ఎక్కండి. నేను చేయలేను అనుకుంటే కనుక ఎలివేటర్స్ ఎక్కండి. దీని హైట్ వచ్చేసి 1083 feet ఉంటుంది. మొత్తం 4 floors అయితే ఉంటాయి. మనకి 3 floors వరకు అయితే అలో ఉంటుంది. 4th floor అయితే మనకి అలో లేదు. లైటింగ్ అనేది నైట్ 12 o'clock వరకే ఉంటుంది గైస్. 12 o'clockకి ఇలా అయితే లైట్స్ ఆఫ్ చేసేస్తారు. 12 o'clockకి ఇలా స్పార్క్లింగ్స్ వచ్చి లైట్స్ అయితే ఆగిపోతాయి. అయిపోయింది గైస్, ఇంకైతే ఐఫిల్ టవర్ అయితే చూసేసాం. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. నైట్ టైం క్రిస్మస్ మంత్ కదా ఇది. సో మొత్తం ప్యారిస్ మొత్తం లైటింగ్స్ ఉంటాయి. మీకు కనపడుతుందో లేదో అది ఎదర లైటింగ్స్ అంతా. ఈరోజుకింతే. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.